నమస్తే అండి. నా పేరు బాలాజీ చిరబైన. ఈరోజు అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు అందరికీ మీ ముందుకు దానికి డీటెయిల్స్ తీసుకురావడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా 3/2/2018 రోజున అసిస్టెంట్ లోకో పైలట్ అండి. అంటే ఇది లోకో పైలట్ అంటే ట్రైన్కు సంబంధించిన డ్రైవర్స్ పోస్టులు ఇవి. అండ్ టెక్నీషియన్స్ అంటే రైల్వేలో ఇంకా టెక్నికల్గా ఉన్నటువంటి పోస్టులు కావచ్చు. ఈ రెండింటికి సంబంధించి మొన్న ఫిబ్రవరి 3వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది. అయితే దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎప్పటిదాకా అంటే మార్చి 5వ తారీఖు వరకు లాస్ట్ డేటు ఉంది, మార్చి 5వ తారీఖు వరకు. అయితే ఇంకా దీంట్లో ప్రధానంగా 2 స్టేజీలలో ఎగ్జామ్ ఉంటుంది. కంప్లీట్గా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. కంప్యూటర్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీనికి ఈ ఉద్యోగానికి సంబంధించిన పే వచ్చేసి 19,900 రూపాయలు. అంటే దాదాపు నాకు తెలిసి అసిస్టెంట్ లోకో పైలట్ డ్యూటీకి సంబంధించి నాకు తెలిసిన సమాచారం మేరకు వీళ్ళకు ఇంకా ఓటీలు కూడా ఎక్కువగా ఓవర్ టైం డ్యూటీస్ కూడా చేస్తారు. కాబట్టి ఒక్కొక్కరికి 50-60 వేల నుంచి 70-80 వేల వరకు కూడా జీతం అందే అవకాశం ఉంటుంది ఈ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి. అయితే ఈ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే అంటున్నామో, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఏదైతే అంటున్నామో దానికి సంబంధించి తాత్కాలికంగా ఇప్పుడు మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ ప్రకారం ఏప్రిల్ అండ్ మేలో ఉండే అవకాశం ఉన్నట్టు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీకు పూర్తి వివరాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2018 అని ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇంకా మీకు సాధారణంగా ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించి సాధారణంగా ఒక అభ్యర్థికి ఎలాంటి డౌట్స్ ఉంటాయి అవి దాదాపు నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆల్రెడీ అంతా తీసి మీకు ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఇక్కడ రాయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రధానంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ అండి. ఐటీఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్లోనే ఓపెన్లో 1339 పోస్టులు, అదేవిధంగా ఇంకా రిజర్వేషన్ కేటగిరీ వారిగా సపరేట్ ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ సంబంధించి కూడా సికింద్రాబాద్ జోన్లో 222 టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇంకా దీనికి ఎగ్జామ్ ఏజ్ 18 నుంచి 28 మధ్యన ఉండాలి. ఇంకా మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు రిలాక్సేషన్, ఓబీసీ తరగతులకు అయితే 3 సంవత్సరాలు రిలాక్సేషన్ పేర్కొనడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒకేసారి అప్లై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పేరు తప్పుపోయిందనో ఇంకా వేరే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందని మల్టిపుల్ అప్లికేషన్స్ మాత్రం చేయకండి. ఎట్టి పరిస్థితులు ఆ విధంగా చేస్తే మాత్రం మీకు కాల్ లెటర్ కూడా ఎందుకు మీకు హాల్ టికెట్ రాకుండా మీకు ఎందుకు రిజెక్ట్ అయిందనేది లెటర్ కూడా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా చేసే ప్రయత్నం చేయకండి. వాలిడ్ మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి అప్లై చేసేటప్పుడు. ఇంకొకటి మీరు ఎగ్జామ్ దానికి సంబంధించిన హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి మొబైల్ నెంబర్స్, అలాంటి మొబైల్స్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్ డివైస్ కానీ తీసుకుపోవద్దని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మరి మీకు ఎగ్జామ్ హాల్లో ఏదైతే మీరు సిగ్నేచర్ కానీ లేకపోతే మీకు ముందుగా అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే కొంత ప్యాసేజ్ రాయమని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీ ఏదైతే సిగ్నేచర్ చేస్తారో అదే సిగ్నేచర్ని ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అదే సిగ్నేచర్ని ఇక్కడ అప్లై చేసేటప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఇక్కడ ఒక సిగ్నేచర్ చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక ఇంకో సిగ్నేచర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎగ్జామ్ కాలో చేయరు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. గతంలో చాలామంది అభ్యర్థులు వాళ్ళ అక్కలతో కానీ అన్నదమ్ములతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఏదో విధంగా అప్లై చేయించి తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఇతను అక్కడ ఉన్నటువంటి సిగ్నేచరు వీళ్ళ ఫ్రెండ్ ఈయన సిగ్నేచర్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఈయన సిగ్నేచర్ చేయడం, అప్లై చేసే ముందు వాళ్ళ ఫ్రెండ్ సిగ్నేచర్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల సిగ్నేచర్ డిఫరెంట్ వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను చెప్పాను కదండి. ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2018 ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. ఐటీఐ 10th సంబంధించిన
నిమిత్తం మీకు కంప్లీట్గా ఇంకా దాంట్లో పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉంటా అండి. ఇంకా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ సంబంధించి ఇంకో వీడియో కూడా తయారు చేస్తా. ఇంకా దీనికి సంబంధించిన పుస్తకాలు ఏం చదవాలనేది కూడా అతి త్వరలో మీ ముందుకు వీడియో తీసుకొస్తా. ఉంటా. థ్యాంక్ యూ అండి.